తన బిడ్డను తనకు అప్పగించాలని కోరుతూ ఓ తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది. తిప్పరపేటకు చెందిన అశ్విని జగిత్యాలకు చెందిన సాయి కుమార్ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో గతేడాది కొండగట్టులో వివాహం చేసుకున్నారు. అనంతరం అశ్విని ప్రెగ్నెంట్ కావడంతో 5వ నెలలో సీమంతం పేరుతో తన తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అశ్వినికి మైండ్ వాష్ చేసి తన వద్దకు రానివ్వలేదని భర్త సాయి కుమార్ వాపోయాడు. మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కాగా పుట్టిన బిడ్డని 50,000కు అమ్మేశారని ఆరోపించారు. ఈ మేరకు అశ్విని సాయి కుమార్ దంపతులు జగిత్యాల రూరల్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను తమకు అప్పగించాలని వేడుకున్నారు. మేము గత 1 year బ్యాక్ లవ్ చేసుకున్నాక ఫిబ్రవరి 1925లో మేము కొండగట్లో మ్యారేజ్ చేసుకున్నాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. 1 townకి వెళ్ళినాక ఇన్ఫామ్ చేసిరు వీళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసినాక ఇట్లా మీ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది అని అంటే అవసరం లేదు, అది చనిపోయింది, మాకు అవసరం లేదు, దాంతో సంబంధం లేదని వెళ్ళిపోయాక అక్కడ మాకు సార్ ఉండి కంప్లైంట్ అమ్మాయిని మంచిగా ఆదుకోరని అక్కడ కంప్లైంట్ రాసిచ్చినాక అమ్మాయిని తీసుకొని వచ్చినాక 1 month తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక మేము మంత్లీ హాస్పిటల్ చూసుకుంటున్నాం. ఇక గత మేము హిందూ సాంప్రదాయంగా మన 5 monthsకి శ్రీమంతం చేసుకున్నాక వాళ్ళ అమ్మ నాన్న నెక్స్ట్ డే వచ్చి మేము నిద్రకు తీసుకుపోతాం, 5 months పడ్డాయి కదా అని వాళ్ళ అప్పులు వాళ్ళ అమ్మ వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ బ్యాంక్ ప్రాంతంలో గురి చేస్తూ నువ్వు ఆయన దగ్గరకు పోవద్దు, అక్కడ ఉండు అవసరం లేదు, ఆయన నీకు అద్దు అని ఈమెకి చెప్పినసరికి ఈమె రాకపోయింది సార్. అయిపోయినాక మన 7 monthsకి జగిత్యాల మొత్తం తిరిగారు, అబార్షన్ చేపిస్తాను అమ్మాయికి, ఎవరు చేయలేరు. ఇక్కడ చేయకపోయేసరికి 9 monthsకి వీళ్ళ బావ వీళ్ళ అమ్మ ముంబై వెళ్ళినాక అక్టోబర్ లాస్ట్ వీక్ వెళ్ళినాక అక్టోబర్ 1st డెలివరీ అయ్యారు, బాబు పుట్టినాక నాకు బాబు ఇట్లా డెలివరీ అయినట్టు అమ్మాయి అని నేను అడిగితే వాళ్ళ ఉండి చనిపోయిండు పుట్టినాక ఏంటని అని చెప్పి. నా పేరు అశ్విని, మా విలేజ్ తిప్పనపేట్, మా భర్త వాళ్ళది జగిత్యాల, మా భర్త పేరు సాయి కుమార్. మా 1 year లవ్ చేసుకున్న తర్వాత కొండగట్టులో మ్యారేజ్ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మా పేరెంట్స్ వచ్చి అవసరం లేదు అది అని చెప్పాక లెటర్ రాపించుకొని ఏమున్నా మీ బాధ్యతనని పిల్లల్ని మంచిగా చూసుకోవడానికి లెటర్ రాసుకున్న తర్వాత 1 monthకి కన్సీవ్ అయిన తర్వాత 5 monthsకి శ్రీమంతం చేసుకున్న తర్వాత ఫార్మాలిటీగా ఇట్లా వచ్చి 1 dayకి ఇట్లా తీసుకెళ్తాం నిద్రకని మా మదర్ మా సిస్టర్ వచ్చి తీసుకెళ్ళిన తర్వాత 7 monthsకి అబార్షన్ చేపిస్తామని హాస్పిటల్లో వెళ్ళారు. సో మేము అట్లా చేయమని డాక్టర్స్ చెప్పడంతో ఇక్కడైతే రాదు అని ముంబైకి తీసుకెళ్ళిన తర్వాత November 1st మా బాబు పుట్టాడు. నా తర్వాత 11 days నా దగ్గరనే ఉన్నాడు. 11 days ఉన్న తర్వాత వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే వేరే వాళ్ళకి 50,000కు అమ్ముకున్నాడు.